ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్‌రాజు. అంటే ఒక సినిమా ఇలా తీస్తూ ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్‌కమ్ టాక్స్‌ని ఇన్వైట్ చేసి రకరకాలు చేసాడు ఒక వారంలో. ఎవరు మాట్లాడినా కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. సున్నితమైన విషయాల్ని ప్రస్తావించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలియంది కాదు. పుష్ప 2 వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ తమ ప్రతాపం చూపించారు. గేమ్ చేంజర్ వచ్చినప్పుడు బన్నీ ఫ్యాన్స్ రివెంజ్ తీర్చుకున్నారు. లెక్క సరిపోయింది. ఇప్పుడు కూడా గేమ్ చేంజర్ రిజల్ట్ పై బన్నీ ఫ్యాన్స్ వెటకారం చేస్తుంటే అల్లు అర్జున్ వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు ఈ ట్రోలర్స్ కి ఇంకాస్త స్టఫ్ దొరికేలా చేశారు అల్లు అరవింద్ గారు. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు హాజరయ్యారు. ఆయన్ని కాస్త ఎలివేట్ చేసే ప్రయత్నంలో ఈ వారం అంతా చాలా చేసేసాడు దిల్ రాజు. ఓ సినిమాని ఇలా తీసి ఇంకో సినిమా ఎక్కడికో తీసుకెళ్లి అంటూ 2 సినిమాల్ని పోల్చారు. ఆ 2 సినిమాలు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం అని అందరికీ తెలిసిందే. గేమ్ చేంజర్ తో ఫ్లాప్ ఇచ్చాడన్నది అల్లు అరవింద్ చెప్పదలుచుకున్న మాట. గేమ్ చేంజర్ పేరు ప్రస్తావించకపోయినా అది ఆ సినిమా గురించి అన్నది అందరికీ అర్థమైపోతుంది. గేమ్ చేంజర్ ఫ్లాపే కాదంటలేదు, ఇందులో డిబేట్ కూడా లేదు. కాకపోతే మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య దుమారం రేగుతున్నప్పుడు ఇలాంటి విషయాల గురించి ప్రస్తావన లేకుండా ఉండేలా చూసుకుంటే బాగుండేది. కానీ అల్లు అరవింద్ అలా చేయలేకపోయారు. నిజానికి అరవింద్ ఎప్పుడూ బ్యాలెన్స్డ్ గానే మాట్లాడతారు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. ఈసారి కూడా ఆయన ఈ చిన్న పోలిక తీసుకురాకుండా ఉండాల్సింది. అల్లు అరవింద్ అలా మాట్లాడారో లేదో ఇలా ట్రోలింగ్ మొదలెట్టేశారు. గేమ్ చేంజర్తో చరణ్ పనైపోయిందంటూ ఓ వర్గం మళ్ళీ కొత్త ఉత్సాహంతో ట్రోలింగ్ మొదలుపెట్టింది. దానికి ఊపందించింది మాత్రం అల్లు అరవిందే. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Your one like and one subscribe means a lot to me to encourage and to create more content like this.